తెలుగు పద్యస్వర వైభవానికి స్వాగతం. శ్రీమద్ భాగవతాన్ని రచించడానికి పూనుకున్నటువంటి వ్యాస మహర్షి ఆశ్రమానికి ఒకనాడు నారద మహర్షి వచ్చి విష్ణు భక్తి పారమ్యాన్ని గురించి వివరించిన ఒక పద్యం. తన కుల ధర్మమున్ విడిచి దానవ వైరి పదారవిందముల్ పనివడి సేవ చేసి పరిపాకము వందక ఎవ్వడేని చచ్చిన మరుమేననైనన్ అది సిద్ధి వహించు తదీయ సేవ బాసిన కులధర్మ గౌరవము సిద్ధి వహించునే ఎన్ని మేనులన్. ఈ పద్యం నందు ఎవడైతే తన కుల ధర్మాలను వదిలిపెట్టి గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో అట్టివానికి నష్టమేమీ కలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణు సేవా విదూరుడైన వాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినా వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు అని వివరించినటువంటి సందర్భం. ధన్యవాదం.